కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని మూడుమాల గ్రామానికి చెందిన సతీష్, గుండాపురంకు చెందిన ఓబులేసుల ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావు, కేవలం ముమ్మాటికి హత్యలు చేశారని మాదిగ దండోర వ్యవస్థాపకుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి మృతిపై కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేతు విశ్వనాథులు తల్లిదండ్రులు మాదిగ దండోర నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులను హత్యలు చేసి ప్రమాద మృతి కింద చిత్రీకరణ చేసి ఇరువురిని ఒక్కొక్కరిని 3 కిలోమీటర్ల పరిధిలో పడవేశారన్నారు. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన మండల పరిధిలో మూడమాల గ్రామానికి సంబంధించిన సతీష్ది, గుండాపురం గ్రామానికి సంబంధించిన ఓబులేసుది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావు. ముమ్మాటికి వాళ్ళిద్దరినీ పట్టుకొని వాళ్ళను హింసలు పెట్టి వాళ్ళని చంపారు. ముమ్మాటికి ఇవి ప్రమాదవశాత్తు మరణాలు కావు. ప్రమాదవశాత్తు వాళ్ళు మరణించలేదు. వాళ్ళని ముమ్మాటికి హత్యలు చేశారు. హత్యలు చేసి అవి ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించడానికి వాళ్ళిరువురి డెడ్ బాడీలని 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్కరి డెడ్ బాడీని చిన్న కాలువలో పడేశారు. వారిరువురు యువకులు. వాళ్ళ డెడ్ బాడీ దొరికిన కాలువ ప్రాంతం చూస్తే, నేను ప్రత్యక్షంగా వెళ్ళిన ప్రాంతం చూస్తే, ఇరువురి డెడ్ బాడీలు దొరికిన కాడ కేవలం మోకాల్లోతు మాత్రమే నీళ్లున్నాయి. మోకాల్లోతు నీళ్ళలో 20-25 సంవత్సరాల వయసు గల యువకులు ప్రమాదవశాత్తు చనిపోవడానికి, నీళ్ళలో మునిగి చనిపోవడానికి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం పడదు. అది ముమ్మాటికి హత్యలు చేసి వాళ్ళను చెరో చోట వాళ్ళ డెడ్ బాడీలను పడేసిండు అనడానికి స్పష్టమైన ఆధారం. అదే సమయంలో మొట్టమొదటి డెడ్ బాడీ ఓబులేసుది దొరికింది చిన్నాయపాలెం జౌకుపల్లిలో దొరికింది. రెండో డెడ్ బాడీ తెల్లారి 6 గంటలకు చిన్నాయపాలెంలో సతీష్ దొరికింది. ఈ సతీష్ డెడ్ బాడీ దొరికిన చోటనే సతీష్ కాలుకు సంబంధించిన ఒక చెప్పు, ఓబులేసు కాలుకు సంబంధించిన ఒక చెప్పు, 2 చెప్పులు అక్కడ ఉన్నాయి. సతీష్కు సంబంధించిన 2 చెప్పులు కావవి. ఓబులేసు చెప్పు కూడా అక్కడ ఉన్నది. ఓబులేసు బక్కపల్స్ అనే వ్యక్తి, ఆయన డెడ్ బాడీ అక్కడనే ఉన్నది, చెప్పులున్న చోటనే ఉన్నది. 1 మీటర్ పరిధి కూడా కిందికి రాలే. కానీ అక్కడనే ఓబులేసు చెప్పు ఉన్నది, కానీ ఆయనది మాత్రం కిందికి 3 కిలోమీటర్ల దూరంలో దొరికింది. ఆయన కొంత దృఢంగా ఉంటాడు, బలంగా ఉంటాడు, వెయిట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ ఉన్న సతీష్ దోమో చెప్పులు దొరికిన కానే డెడ్ బాడీ ఉంటే, బలంగా వెయిట్ ఉన్న ఓబులేసుది మాత్రం 3 కిలోమీటర్ల ప్రాంగణం కింద దొరికింది. మేము ఆ 3 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేసి చూస్తే మధ్యలో కట్టలు కూడా కట్టి ఉన్నాయి. ఆ కట్టల మీద నుంచి నీళ్లు ఒక 1/2 ఫీట్ కూడా పారట్లేదు. అంటే డెడ్ బాడీ ఒకవేళ అక్కడి నుంచి కిందికి వచ్చినా కూడా 3 కట్టల కాడ ఎక్కడనో ఆగిపోవాల్సిందే తప్ప అవి జంప్ కావడానికి అవకాశం లేదు. అంటే దీన్ని బట్టి నవ యువకులు అనబడుతున్న వాళ్ళు మోకాల్లోతు నీళ్ళల్లో ప్రమాదవశాత్తు చనిపోవడానికి అవకాశం లేదు. వాళ్ళకి ఈత వచ్చు. అసలు మోకాల్లోతు నీళ్ళలో ఈత వచ్చిన వాళ్ళు కూడా ఈత కొట్టడానికి అవకాశం లేదు. అదే సమయంలో ఒక బక్కపల్సన్ వ్యక్తి డెడ్ బాడీ ఏమో ఒక దిక్కు దొరికితే, అంతకంటే బలంగా ఉండబడే వ్యక్తి డెడ్ బాడీ 3 కిలోమీటర్ల దూరంలో కింద దొరకడం అంటే చెరో దిక్కు పడేసిండు అనేది సాక్ష్యం కనిపిస్తుంది. ఇకపోతే వీళ్ళ హత్యలకు కారణం ఏంది అన్నప్పుడు మాకు ముందొచ్చిన సమాచారం ఒకటి, అది మేము ఎక్స్పోజ్ చేశాము. ఇప్పుడు వస్తున్న సమాచారం ఒకటి మీ ముందు చెప్తాం. ముందొచ్చిన సమాచారం ప్రకారంగా ఈ సతీష్కు
అదే మండల పరిధిలో ఉండబడే ఒక గ్రామంలో ఉండబడే ఒక రజక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నదని, అంతకు ముందే ఒక 15 రోజుల ముందే వాళ్ళ బంధువులు సతీష్ని కొట్టిండ్రని, ఈ మధ్యకాలంలో వీళ్ళు చనిపోయినాక ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈ సతీష్ను ఆ అమ్మాయి ఒక లాడ్జ్లో వాళ్ళు కలుసుకున్నట్టుగా, అక్కడ నుంచి ఈయన బయటకు వస్తున్నట్టుగా వీడియో కనిపించింది. కాబట్టి సతీష్కు సంబంధించిన ప్రేమ వ్యవహారమే వీళ్ళను చంపడానికి దారితీసిందేమో. సతీష్ని చంపుతున్న క్రమంలో సాక్షిగా ఉంటే ఈయన కూడా చెప్తాడేమని చెప్పి ఆయనను కూడా చంపిండ్రేమని చెప్పి మా అనుమానాన్ని ముందు వ్యక్తం చేశాం. ముందు సతీష్ ప్రేమ వ్యవహారం అని మేము అనుకున్నాం. కానీ ఈ మధ్యలో ఇంకొకటి వెలుగులోకి వస్తుంది. ఏదైతే ఈ ఓబ్లేస్, గుండాపురం ఓబ్లేస్ ఉన్నదో, ఆ ఓబ్లేస్కు చిన్నపాలెంలో ఉండబడే ఒక యాదవ్ అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం ఉన్నదన్న, ఆ అమ్మాయే తోటే ఈ ఓబ్లేస్ను పిలిపించుకున్నారని, ఓబ్లేస్ పోతున్నప్పుడు ఓబ్లేస్తో పాటు సతీష్ కూడా వెళ్ళిండని, సతీష్తో పాటు ఇంకొక సంతోష్ అని, ఈ ముడమాల గ్రామానికి సంబంధించిన సంతోషాన్ని ముగ్గురు కలిసి వెళ్ళిండ్రని, ఆ ముగ్గురు కలిసి వెళ్ళిన వెంటనే ఆ ఇంట్లో వెంటనే వీళ్ళిద్దరిని, సతీష్ను ఓబ్లేస్ని మొత్తం బంధువులందరూ పట్టుకున్నారని, వాళ్ళు పట్టుకుంటున్న క్రమంలో భయపడి సంతోష్ పరిగెత్తుకొని వచ్చాడని, ఇప్పుడు సంతోష్ ఎక్కడ కనిపించట్లేదనే విషయం స్పష్టంగా రుజువుతారు. అంటే సంతోష్ ముందే వాళ్ళిద్దరిని చిన్నాపాలెంకి సంబంధించిన యాదవ కుటుంబాలు పట్టుకొని ముందుగా ఓబ్లేసుని చంపి ఆ చిన్నాపాలెంలో కాకుండా దానికి ముందు 3 కిలోమీటర్ దూరంలో ఉండబడే జౌకుపల్లిలో కిందికి పడేశారు. అంటే ఈ యాదవ్ కుటుంబం మీద ఇక్కడ జరిగిన ఘటనని ఎక్స్పోజ్ కాకుండా చేయడం కోసం ముందు తనని తీసుకెళ్ళి కింద పడేసినట్టుగా స్పష్టంగా రుజువు అవుతుంది. ఆ తర్వాత ఆ తెల్లారగట్ల లేదా మధ్యరాత్రి అదే చిన్నాయపాలెంలోనే ఈ సతీష్ను, అంటే చిన్నాయపాలెంకు సతీష్కి సంబంధం ఉండదు, కానీ సతీష్ని మాత్రం చిన్నాయపాలెంలో పడేసిండ్రు. వాళ్ళ మీద ఒంటి మీద చిన్న గాయం కూడా కనిపించట్లేదు. మాకున్న సమాచారం మేరకు వాళ్ళని ఊపిరాడకుండా చేయడానికి కవర్తో ఊపిరాడకుండా చేసిండని, అవి సాక్ష్యాలు కూడా బయటకు రాకుండా హింసించినా కొట్టినా లేదా ఇంకేదన్నా చేసినా కూడా సాక్ష్యాలు బయటకు వస్తాయి. కానీ కవర్తో వాళ్ళని ఊపిరాడకుండా చేస్తే సాక్ష్యాలు కూడా ఉండడానికి అవకాశం లేదన్నట్టుగా వాళ్ళకు ముందస్తుగా ప్లాన్ ప్రకారమే ఈ ఓబ్లేసుని పిలిపించడం, ఓబ్లేస్తో ఎంబడి ఉన్న వ్యక్తి సతీష్ అక్కడ ఉండడం, మూడో వ్యక్తి తప్పించుకొని రావడం చూస్తే ఖచ్చితంగా ఇవి ఓబ్లేస్ ప్రేమ వ్యవహారం కూడా వీళ్ళ మరణాలకు, వీళ్ళ హత్యలకు దారితీసిందని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఇది మా అనుమానాలు కాదు, ఇవి నిజాలు. ఎందుకంటే నేను ఏదన్నా విషయం మీద ముందుకెళ్తున్న దశలో సాధ్యమైనంత మేరకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి విచారణ చేసిన తర్వాతనే ముందుకెళ్తాం. మీ అందరూ తెలుసు, డాక్టర్ అచ్చన్న విషయంలో ముందు దాన్ని ఇంకొక మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిన విషయం మీ అందరూ తెలుసు. కానీ నేను ఇక్కడికి వచ్చి 3-4 రోజులు తీసేసి అక్కడి నుంచి మొదలుకొట్టే ప్లేస్ జరిగిన కాడికి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాల్లో అది మర్డర్ కేసుగా మళ్ళీ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జరిగిన పరిణామం మీరు చూసుకుంటాను. అంటే ప్రత్యక్షంగా నేను వెళ్ళకుండా ఇప్పుడు నేను ఈ సతీష్ దొరికిన డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి వెళ్ళాను 2 వీలర్ మీద. అదే సమయంలో ఓబ్లేసి దొరికిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాను. నేను మా పిల్లల్ని అందులో దించాను. ఆ రోజు తీసినప్పుడు ఉన్న పిల్లలు ఉన్నారు, ఈరోజు అదే పిల్లల్ని తీసుకెళ్ళాము. ఆ రోజు తీసుకొచ్చిన దానికంటే ఇప్పుడు ఒక ఫీట్ పెరిగింది. ఇప్పుడు ఒక ఫీట్ నీళ్ళు పెరిగినప్పుడే మోకాలు పైన ఉన్నాయి, కానీ అప్పుడు ఫీట్ ఇంకా తగ్గి ఉన్నప్పుడు మోకాలు కిందకే నీళ్ళు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ఇరువురిని హత్యలు చేసే చెరో చోట పడేసిండ్రు. ఈ హత్యలకు ముందు మేము సతీష్ ప్రేమ వ్యవహారం కారణం అనుకున్నాం, అది మా అనుమానం వ్యక్తం చేశాం. ఇప్పుడు మా అనుమానం ఇది నిజంగా భావించుకోవడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తల్లి వాళ్ళిద్దరితో పోతున్నప్పుడు తల్లి ఫోన్ చేస్తేనే మేము వెనకపోయిందని చెప్పి ఇంతవరకు ఎవరితో నమ్మించుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు అతను ఎక్కడ కనిపించట్లేదు. మేము ఎప్పుడు పోయినా కూడా మాకు అందుబాటులో లేకుండా పోతున్నాడు. ఇప్పుడున్న సమాచారం మేరకు మాత్రం ఆయన తప్పించుకొని వచ్చిండు, వాళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాతనే తప్పించుకొని వచ్చిండు అనే విషయం కూడా స్పష్టంగా ఆధారం కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి గౌరవ ఎస్పీ గారి దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లడం జరిగింది. మేము ముందు అనుమానాలు, ఎందుకంటే ఎస్ఐ కూడా ఇందులో ఏమన్నా సమాచారం ఉందా ముందస్తుగా వాళ్ళని తప్పించడానికి ఎస్ఐ అన్న ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే
ఈమె ఓబ్లేస్ వాళ్ళ అక్క, తల్లేమో వేరే దేశంలో పని చేసుకుంటూ వచ్చింది, చనిపోయినాక వచ్చేసింది. తను చెప్పింది ఏంటంటే మా తమ్ముడు మధ్యాహ్నం ఉదయం పూట ఇక్కడికి వచ్చాడు, మా బంధువుల ఇంటికి ముడమాలు వెళ్ళాడు, మళ్ళీ తొందరగా వస్తా అన్నాడు, కానీ 4 గంటలకు ఆయన చనిపోయింది అని చెప్పి వచ్చింది అని చెప్పిండు. కానీ అంటే సాధ్యమైనంత మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం, వాళ్ళు తాగడం వల్ల ప్రమాదంలో పడ్డారనే విషయం ఎక్స్పోజ్ చేయడానికి, దాని చుట్టూ ఆధారాలు చేసుకోవడానికి ఒక కుట్ర జరిగినట్టు కనిపిస్తుంది. ఈ కుట్రలో ఎస్ఐ కూడా భాగస్వామ్యమేమో, ఆయనకు తెలిసన్నా జరిగి ఉంటుంది, లేదా ఆయన పాత్రను పోషించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆయనకి కేసు అప్పచెప్పడం పక్కకు పెడదాం, పక్కకు పెడదాం. ఆయన ముందు ఇక్కడి నుంచి ఆయన ఆ మాట రాసినందుకు ఆయన సస్పెండ్ చేయవచ్చు. చదువుకోలేని వాళ్ళ దగ్గర నువ్వు డీటీపీ తీసుకొని వచ్చి సంతకం పెట్టించుకుంటే, చదవకుండా సంతకం పెట్టించుకుంటే, ఆమె చెప్పంది రాయడంలో సంతకం పెట్టించుకుంటే అర్థం ఏంటిది? నీకు ముందస్తుగా నీకు సమాచారం ఉన్నట్టే కదా. కాబట్టి మేము ఎస్ఐని కూడా సస్పెండ్ చేయమని మేము మాట్లాడుతున్నాం. ఈ విషయంలో మీకు అప్పీల్ చేస్తున్నాను. ఎస్పీ గారికి ఒక యువ ఎస్పీ, ఆయన మీద ఒక గుడ్ సంబంధించిన అభిప్రాయమే జనంలో ఉన్నది, మాకేం అది లేదు. కానీ ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురైతే మాత్రం ఈ కేసు పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ యాదవ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారనే విషయం కూడా రుజువు అవుతున్నప్పుడు, మరి స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక యాదవ్ అయినప్పుడు, ఈ 10 రోజులుగా కూడా యాదవ్ కుటుంబానికి సంబంధించిన ఈ కేసు చుట్టూ తిరుగుతున్నప్పుడు కనీసం సుధాకర్ అన్న ఇంతవరకు కనీసం మేము మద్దతు ఇచ్చాము ఆయనకు. ఉమ్మడి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద టీడీపీ కూటమికి మేము మద్దతు ఇచ్చాం. అందులో సుధాకర్ అన్న కూడా మద్దతు ఇచ్చాం. కనీసం ఇద్దరు ప్రమాదవశాత్తు మరణించిండ్రా, ఎట్లా మరణించిండ్రా అనే విషయం జరిగినప్పుడు కనీసం కుటుంబాలను కూడా ఇంతవరకు పరామర్శించలేకపోయాడు. ఇప్పుడు అర్థమవుతుంది అంటే కుటుంబాలను పరామర్శించకపోవడానికి ఇంకేదన్నా కారణమా, ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసు నుంచి ఏమైనా బయటపడడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారనే అనుమానం కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా ఈ కేసు విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. మేము సిట్ డిమాండ్ చేస్తే ఎస్పీ గారు ఏమంటే, నేను ప్రత్యక్షంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నా ఆయన అన్నమాట. నేను ఈ కేసును నా కంట్రోల్లో పెట్టుకొని నేనే ప్రత్యక్షం పరిశీలిస్తున్నా. ఏదన్నా ఖచ్చితంగా లోపాలు ఏదైనా కనిపిస్తుందంటే ఇంకా ఏ నిర్ణయమైనా తీసుకుందాం అన్నప్పుడు నేను అన్న, మరో ఐపీఎస్ అధికారి ఇక్కడ ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే, పొద్దుటూరులో ఒక యువ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నాడని అంటున్నారు. కాబట్టి మరో ఐపీఎస్ అధికారికి మీరు అది కేసు అప్పచెప్పండి అంటే ఖచ్చితంగా మీది నేను కన్సిడర్ చేస్తాను. నా పరిధిలో నేను పర్యవేక్షణ చేసిన తర్వాత ఏదైనా చిన్న మిస్టేక్స్ లోపాలు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ యువ ఐపీఎస్ అధికారి, పొద్దుటూరు ఐపీఎస్ అధికారి కూడా ఈ కేసు విచారణ పరిధిలోకి తీసుకొస్తానని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకపోతే ఖచ్చితంగా మర్డర్ కేసులుగా బయటకు వస్తే, అదే మర్డర్ కేసులు బయటకు వస్తే ఖచ్చితంగా ఎవరైతే దీని కారకులో వాళ్ళందరికీ శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిలో ఎవరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా ఖచ్చితంగా ఈ కేసును సమగ్రంగా స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతవరకు మా ఎంఆర్పిఎస్ జాతీయ నాయకత్వం, మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకత్వం కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గ పరిధిలో మండలాలు పంచుకొని మా ఉద్యమ కార్యాచరణ మాత్రం తీసుకెళ్తాం. మేము అప్పీల్ చేస్తున్నాం, కానీ ఈ విషయం మీద తేలేంత వరకు మోకాల్లోతు నీళ్ళలో 2 యువకులు ప్రమాదవశాత్తు చనిపోయిందని ఎవరన్నా అంటే ఎంత అమాయకులు కూడా నమ్మడానికి అవకాశం లేదు. 3 కిలోమీటర్ల కింద కనిపించిన ఒక డెడ్ బాడీ 3 కిలోమీటర్ల పరిధిలో ఇంకో డెడ్ బాడీ దగ్గర కనిపించిందంటే అనుమానాలు ఉండడానికి అవకాశం ఉన్నది. అదే సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా దారితీస్తున్నది. ఇంట్లో 3 కలిసిపోయిన తర్వాత సంతోష్ అనే అబ్బాయి ఇప్పుడు అందుబాటులో లేకపోవడం కూడా కనిపిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇవి అది ప్రమాదవశాత్తు మరణించినట్టుగా లేదు, హత్యలు చేశాను. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది తేలేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన కాలేజీలో బెస్ట్ 2 సెకండ్ టాపర్లో బెస్ట్ 2 సెకండ్లో వచ్చేసాడు. ఓకే, అతను కూడా అక్కడ చదువుకుంటున్న ఒక అమ్మాయితో ఏదో ప్రేమ వ్యవహారం ఉన్నదని అనుకుంటూ అతను 3 రోజులు అందుబాటులో లేడు. 3 రోజుల తర్వాత డెడ్ బాడీ దొరికింది ఆడ. ఆ డెడ్ బాడీ అది ఆత్మహత్య చేసుకున్నట్టుగా నీళ్ళలో దొరికితే ఆయనకు కడ్రాయర్ మాత్రమే ఉన్నది. ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు చొక్కా, ప్యాంటు ఇవన్నీ మంచిగా శుభ్రంగా ఇస్త్రీ చేసినట్టుగా పెట్టి కడ్రాయర్ మీద పోయి నీళ్ళలో చేస్తాడా? ఓకే, ఈ అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇది ఎవరో హత్య చేసి ఇది చంపి ఇలా వేసిండని చెప్పి అనుకుంటే, ఎవరి అమ్మాయి అయితే మా అబ్బాయిని ప్రేమించినట్టు చేస్తుండో వాళ్ళ తండ్రి కూడా అందులో ఉంటాడనే సమాచారం కొంత ఉన్నది. ఇప్పుడు వాళ్ళు వచ్చి తండ్రిని తీసుకెళ్ళి ఒక కారులో 1 అర్ధగంట సేపు బయటకు తీసుకెళ్ళారు. వాళ్ళే వచ్చి ఈ తండ్రిని 1 అర్ధగంట సేపు బయటకు తీసుకొచ్చిన తర్వాత మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడేమో, ఇక దాని గురించి ఎవరు పట్టించుకోవద్దని చెప్పి ఈయన స్టేట్మెంట్ ఇచ్చేసాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే
దళిత యువకుల మాదిగ యువకుల హత్యలు ఆత్మహత్యలుగా ఎట్లా చిత్రీకరించే ప్రయత్నమో లేదా ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా చిత్రించే ఎట్లా ప్రయత్నమో ఈ మధ్యకాలం జరిగిన ఈ సంఘటన సార్ పోర్మామిలకు సంబంధించిన కలసపాడుకు సంబంధించిన ఆ విషయమును ఇప్పుడు ఈ విషయం దానికి సాక్ష్యం కనిపిస్తుంది. ఏదైనా సరే ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నా తమ్ముడు మీరు చెప్పినట్టుగా కూడా మొన్న నాకు నోటీస్కు ఇది వచ్చింది, మనోళ్ళతో చెప్పాను. మనోళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే ఇలా ఉద్యమం జరుగుతుందన్న సిపిసి మేము వచ్చింది ఇది ఉద్యమం జరుగుతుందన్న ఉద్యమంలో ఎంఆర్పిఎస్ని కూడా భాగస్వామ్యం చేయమంటే నేను మనోళ్ళకి వెంటనే చేశాను. మీరు కూడా భాగస్వామ్యం కాబట్టి నేను కూడా అందుబాటులోకి వస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన రెండో కేసు ఉన్నది చూడు, ఆ పోర్మామిలది. ఆ పోర్మామిల కేసు విషయం చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా మా పరిశీలనలో ఉన్నదని ఎస్పీ గారు చెప్పాడు. అనుకుందాం ఓకే. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి నేను రాకముందే ఈ కేసులో ఎంఆర్పిఎస్ వాళ్ళందరూ అందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇద్దరు యువకులు దారుణంగా చంపబడి అది ప్రమాదశాత్ మరణంగా చిత్రించినప్పుడు వార్త నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా రావాల్సిందే కదా. అందువల్ల ఇక్కడ లోకల్గా జస్ట్ లోకల్ చేస్తుండ్రు, సందర్భాన్ని బట్టి నేను బయట జిల్లాల నుంచి తీసుకొచ్చి పెడుతున్నాను. వివిధ సందర్భాల్లో నేను కూడా వచ్చిపోతున్నాను. అచ్చన్న కాడ నుంచి ఇక్కడి వరకు అది సాక్ష్యం. ఏదేమైనా తప్పదు, మరి ఇంకేం చెప్తాం. ఇప్పుడు అంటే నేను అనేది ఏమంటే అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఒక మర్డర్ జరిగింది. వెంటనే అది మర్డర్గా ట్రాక్టర్కు గుద్ది చంపారు, లేకపోతే రాళ్ళతో కొట్టి చంపారు కాబట్టి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి అది ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నీళ్ళల్లో పడేసి నీళ్ళల్లో తేలినాయి శవాలు కాబట్టి ప్రమాదవశాత్తు మరణాలు. అంటే చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ప్రగడ్బంది ప్లాన్ చేసుకొని ఇవి హత్యలుగా సమాజం దృష్టికి రాకుండా చేయడం కోసం జరిగిన కుట్రలు ఇప్పుడు అక్కడ నీళ్ళల్లో చనిపోయింది. అంటే ప్రత్యక్షంగా శరీరం గాయాలు కొట్టడమో చంపడమో లేదా ఏదైనా జరిగితే అది స్పష్టంగా మర్డర్ కేసులుగా వెంటనే నమోదుకోవడానికి అవకాశం ఉంది. కానీ దాన్ని లోతులోకి వెళ్ళి అధ్యయనం చేసి పోవడం చేస్తే ఆటోమేటిక్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసులో అట్లాంటివి